పాలకొల్లులో కాపు వనభోజనాలు ఉన్నాయండి. ఆ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యులు, రంగా గారి అభిమానుల్ని కలవడం జరుగుతుంది. సో, దానికోసమని ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఇవాళ. అంటే మీరు రాజకీయ ప్రవేశం చేయబోతున్నారని చెప్పి ఊహాగానాలున్నాయి. రాజకీయ ప్రవేశం అనేది ఏం లేదండి. ఇవాళ పబ్లిక్ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నాను. అది రా రాధారంగ మిత్రమండలిని స్ట్రెంథెన్ చేయటానికి అని చెప్పి ఒక దిశగా ఎళ్తున్నాను నేను. మరి ఎప్పుడు ప్రవేశం చేయబోతున్నారు? ఎప్పుడు రాధారంగ మిత్రమండలి పెద్దలతో సలహా సూచనలు చేసి, వాళ్ళ డెసిషన్ పట్టి, వాళ్ళ సలహా పట్టి, నేను రావాలా? లేదా? ఏ పార్టీ అనేది ఫ్యూచర్‌లో ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మీ మీడియా మిత్రులను తప్పకుండా పిలుస్తాను. పిలిచి నా డెసిషన్ అనేది రాధాగారితో కలిసి చెప్తాను. కలిసి ప్రయాణం చేస్తారా? లేకపోతే ఆయన జాబ్ చేస్తారా రాధాగారు? అది రాధారంగ మిత్రమండలి పెద్దల సలహా బట్టి ఉంటదండి. ఎందుకంటే వాళ్ళు ఏదనేది చెప్తే దాని ప్రకారం నేను డెసిషన్ తీసుకుంటాను. కానీ ఒకటండి ఫ్యూచర్‌లో మా ఇద్దరి మార్గాలు ఒకవేళ వేరుగా ఉన్నా, ఒకటిగా ఉన్నా మేము పని చేసేది రంగా గారి ఆశయ సాధనల కోసమే. అది మాత్రం గుర్తుంచుకోండి. అది. అంటే రాధారంగంతోని కాపుల కోసం జనసేనలో ఎళ్ళబోతారా? లేకపోతే టీడీపీలో ఏ పార్టీలోకి ఇంకా ఎళ్ళబోతారు? అసలు పొలిటికల్ డెసిషనే తీసుకోలేదండి. సో, దయచేసి దాని గురించి మీరు అడగకండి.